హలో గాయ్స్, ఆ వ్లాగ్కి ఇది కంటిన్యూషన్ అన్నమాట. రెడీ అయిపోయినాము. మా పవిత్ కూడా రెడీ అయిపోయాడు. పవిత్ సే హాయ్. హాయ్ చెప్పు. చెప్పవా? సరే, ఓకే, రెడీ అయిపోయాడు. సో ఫ్రెంచ్ కాలనీ మొత్తం తిరుగుదాం అనుకుంటున్నాము అండ్ టెంపుల్కి వెళ్తాము. అండ్ ఆఫ్టర్ దట్ ఫొటోస్ తీసుకొని కొన్ని వీడియోస్ తీసుకొని అట్లా మళ్ళీ నైట్ వచ్చేసి కేక్ కటింగ్ చేస్తాం అనమాట. సో బ్లాగ్ మొత్తం చూసేసేయండి. అండ్ మా భవిత అవుట్ఫిట్ చూడండి ఎంత బాగుందో. చూపి నీ అవుట్ఫిట్ చూపి, సూపర్ ఉంది. ఓకే, స్పెక్స్ అవన్నీ పెట్టుకుని ఫొటోస్ తీస్తామన్నమాట. తేయా This is my outfit. Guys, ఫ్రెంచ్ కాలనీ అంటే ఇదే. మేము ఇదే హోటల్లో స్టే చేస్తున్నాము. అజంతా ఫస్ట్ ఫ్లోర్లో లెఫ్ట్ సైడ్ ఉంది కదా బాల్కనీ, అదే ఉండేది. బీచ్ వ్యూ వచ్చేసి ఇది అన్నమాట. బిస్కెట్స్ తింటావా? మనకారా అక్కడ ఉంది. రైట్ సైడ్కి ఏమో బీచ్ ఉంది, లెఫ్ట్ సైడ్ మొత్తం అన్ని హోటల్స్, రెస్టారెంట్స్, కెఫేస్ చాలా ఉన్నాయన్నమాట. ఇట్లా మధ్యలో ఇలా వాకింగ్కి అండ్ అందరూ ఏజ్డ్ వాళ్ళే ఉన్నారు. అండ్ ఫోటో స్పాట్స్ అయితే ఎంత మంచిగా ఉన్నాయంటే కలర్. నాకు ఈ స్పాట్ చాలా బాగా నచ్చింది, అందుకని తీసుకున్నా. ది స్పాట్ అని చెప్పేసి ఉంది కదా. సో అట్లా వెళ్తూ ఉన్నామన్నమాట. భవిత్ ఇక్కడ చూడట్లే నువ్వు. అట్లా వెళ్తూ ఉన్నామన్నమాట. మొత్తం తిరుగుతున్నాము ఈ ఫ్రెంచ్ కాలనీ మొత్తం. చాలా బాగుంది ఫొటోస్కి గట్రా. లిటరల్లీ రకరకాల డ్రెస్సులు వేసుకుని దిగాలనిపిస్తుంది నాకైతే. ఈ స్పాట్ కూడా చాలా బాగుంది కదా. అండ్ ఈ ట్రీస్, వీడు ఓవర్ యాక్షన్తో చంపేస్తున్నాడు అన్నమాట. రకరకాల స్టిల్స్ పెడుతుండు. స్టైల్ అదిగో వాడి ఓవర్ యాక్షన్.
ఇది రన్నింగ్ కాంపిటీషన్ అంటుండు, సో అందుకని పరిగెడుతున్నారు వాళ్ళిద్దరు. సూపర్ డోంట్ టచ్. హాయ్ గాయ్స్, వెల్కమ్ టు తేజస్పల్లం ఛానల్. లైక్ నేను అక్కడితో స్టాప్ చేసేసాను కదా, దాని కంటిన్యూషన్ బ్లాగ్ వచ్చేసి ఏంటంటే లైక్ ఫ్రెంచ్ కాలనీలోనే ఉన్నాము. ఇక్కడే స్టే చేసాం కాబట్టి అజంతా హోటల్ అన్నమాట. బీచ్ వ్యూ వచ్చేసి ఉంది, సో ముందు వీడియోలో చూసే ఉంటారు మీరు. సో అక్కడే లైక్ ఫ్రెంచ్ కాలనీ అని చాలా లాంగ్ డిస్టెన్స్లో చాలా హోటల్స్ ఉంటాయి, చాలా రెస్టారెంట్స్ ఉంటాయి, కెఫేస్ ఉంటాయి అన్నమాట. అక్కడ చాలాసేపు స్పెండ్ చేసి లైక్ కొంచెం స్నాక్స్లా తిని బీచ్ వ్యూ ఉంటుంది. లైక్ బీచ్ కార్నర్లో ఉంటుంది అనమాట, రైట్ సైడ్కి ఉంటుంది అనమాట. లెఫ్ట్ సైడ్కి లైక్ మనకు వాక్ చేయడానికి అండ్ రెస్టారెంట్స్ అవన్నీ ఉంటాయి, లైక్ స్నాక్స్ అట్లా ఉంటాయి అనమాట. అండ్ ఆల్సో సమ్ ఏదో క్లాసికల్ డాన్స్ కూడా ఏదో జరుగుతుంది. అట్లా అన్నీ తిరిగేసి లైక్ టైం అయినాక వచ్చేసినాము. లైక్ ఒక 9 ఆ టైంకి వచ్చాము. వచ్చి ఇగో ఇట్లా మీరు వీడియోస్లో చూస్తారు, లైక్ డెకరేషన్ చేసాము. డెకరేషన్ చేసి కేక్ కటింగ్ అయిపోయింది. కేక్ కటింగ్ అయిపోయినాక ఇంకా మొత్తం బంద్ చేసేస్తున్నాము, పడుకోవాలి. నిద్ర లేదు, నిన్న లేదు మొన్న లేదు. సో త్వరగా తినేసి డిన్నర్ ఆర్డర్ పెట్టుకున్నాము. సో వచ్చేసింది, తినేసి పడుకుంటాము. ఇక్కడితో ఈ రోజుకి వ్లాగ్ కంప్లీట్ చేసేస్తున్నాను. అండ్ రేపటి నుంచి కొత్త వ్లాగ్లో చూస్తారు. బాయ్ బాయ్. నేను ఈ వ్లాగ్ అంతా అప్లోడ్ చేసేస్తాను, ఈరోజు అప్లోడ్ చేసేస్తాను. సీ ఇన్ నెక్స్ట్ వీడియోస్. బాయ్ బాయ్. యా, ఒక విషయం మర్చిపోయాను, అందరికీ చాలా థ్యాంక్ యూ సో మచ్. భవిత్ని ఎవరైతే విష్ చేశారో వాళ్ళ టైం తీసుకుని నాకు మెసేజెస్ చేసి లైక్ ఇన్స్టాగ్రామ్లో అండ్ వాట్సాప్లో అందరూ మెసేజ్ చేశారు చాలామంది. లైక్ అండ్ కొంతమంది స్టేటస్ పెట్టినారు. నా ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ కూడా చాలా 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 థ్యాంక్ యూ సో మచ్ ఫర్ విషింగ్ ది భవిత్. అండ్ యా, లాట్స్ ఆఫ్ లవ్. అండ్ రిప్లై ఇవ్వలేదు అని ఫీల్ అవ్వద్దు ప్లీజ్, కొంచెం బిజీ వల్ల ఇవ్వలేదు అంతే. బాయ్ బాయ్. టైం ఏమో 10 అవుతుంది. చాలా ప్రశాంతంగా ఉంది కదా, మొత్తం ఇట్లానే ఉన్నది. చివరి నుండి ఇక్కడ వరకు చాలా ఇంకా అట్లా నడుస్తూ ఉంటే ఇంకా అట్లనే ఉంటానే ఉంటుంది. ఎందుకో తేజ అన్నాడు కూర్చుందాం కాసేపు వెళ్ళి అక్కడ టైం స్పెండ్ చేద్దామని. సో వచ్చామన్నమాట. చాలా మంచిగా అనిపిస్తుంది, లైక్ ఏ గోల లేకుండా, లైక్ జస్ట్ ఈ కెరటల్ సౌండ్ ఒక్కటే అట్లా, మా భవిత్ సౌండ్ తప్ప. భవిత్ బాగుందా? నువ్వు బర్త్డే ఎలా సెలబ్రేట్ చేసుకున్నావు? ఆగో, ఇట్లా సెలబ్రేట్ చేసుకున్నాడు అంటారు. భవిత్ భవిత్ చూపి నీ కాస్ట్లీ కాఫీ. కాస్ట్లీనే, 20 రూపాయలకి దొరికేది 120 రూపాయలు పెట్టుకుంటే. గైస్ 160 రూపీస్ పని లేక. ఇది తాగకపోతే మనకు నిద్ర పట్టదు. బాగుందా స్టైల్ గైస్? ఫస్ట్ టైం కాఫీ ఇట్లా తాగడం నన్ను. భవిత్ కాఫీ తాగుతావా? ఈరోజు భవిత్ బర్త్డే సందర్భంగా హ్యాపీ బర్త్డే భవిత్. నువ్వు ఇంకా ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో చేసుకోవాలని
మేమే కాకుండా దేవుడి ఆశీస్సులు మా అందరూ పెద్దల ఆశీస్సులు నీకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అంతేకాకుండా వాళ్ళ పేరెంట్స్ మా భవిత్ బర్త్డే అండి, ఎవరికైనా ఏ హోమ్కైనా ఏమైనా కావాలితే ఇద్దామని అన్నారు. వాళ్ళు సెలబ్రేషన్ చేసుకోకుండా వాళ్ళ యొక్క మనస్తత్వానికి నిజంగా హ్యాట్సప్ చెప్పచ్చు. వాళ్ళు నిజంగా ఇక్కడ కూడా కాదు, వాళ్ళు హైదరాబాద్ నుంచి ఆ బాబు బర్త్డే సందర్భంగా ఈ రెయిన్బో నాగేంద్ర గారికి చెప్పగానే నాగేంద్ర గారు పిల్లలు బట్టలు పెట్టుకోవడానికి స్టాండ్లు కావాలి అని అన్నారు. ఆ స్టాండ్లో ఆ సాయి కానీ తేజ కానీ వాళ్ళ పేరెంట్స్ ఇక్కడ స్పాన్సర్ చేయడం అనేది నిజంగా ఆనందదాయకం. ఇంకా ఇలాంటివి ఎన్నో భవిత్ పుట్టినరోజులు చేసుకుని ఈ పేరెంట్స్ కూడా ఇంకా ఇలాంటి వాళ్ళని అందరినీ ఆదుకోవాలని మా రెయిన్బో క్లబ్ తరఫున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.